భారతదేశంలో ఆవశ్యకత గురించి లేదు కుల జనగణన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల జనగణన ఆవశ్యకత భారతదేశానికి ఉంది. అయితే ఇది చేయడంలో కొన్ని పార్టీలు లేదు ముఖ్యంగా బీజేపీ పార్టీ విముఖంగా ఉంది. ఏమంటారు? బీజేపీ పార్టీ విముఖంగా ఉందంటే దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. బీజేపీ పార్టీకి ఈ దేశంలో పేద బడుగు బలైన వర్గాల అభివృద్ధి కంటే లేదంటే దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధి కంటే ఈ దేశం గత 10 ఏళ్ళుగా కార్పొరేట్ల పాదసేవలో మనకి పాదసేవలు ఉన్నదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతెందుకండి ఈరోజు మనం మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మనం ఒకసారి చూస్తే బీజేపీ ఒకవైపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మేము వస్తే ఆ రిజర్వేషన్ తీస్తాము, మైనార్టీస్ రిజర్వేషన్ తీస్తాము, ఉన్న రిజర్వేషన్ మొత్తం ఎత్తేస్తాము అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంతే పద్ధతిలో ఈ దేశంలో రిజర్వేషన్లని సమర్థించి అనేక పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ రిజర్వేషన్లు సమర్థించింది. దాంట్లో వచ్చిన ఫలితం ఏందండి అంటే అధికారం కోల్పోయి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడనే మనకి అర్థమవుతుంది ఏంటంటే బీజేపీ అంటే చావు తప్పి కన్నులొట్టబోయిందన్న చందంగా తయారైంది. కాబట్టి ఈరోజు కులగణన కానీ బీసీ జనాభా గణన కానీ దేశంలో అత్యవసరం. ఎందుకంటే మన మిక్ టీవీలోనే మీరు ఛానల్లో వస్తుంది అక్కడ కింద భారతదేశంలో అంటే బ్రిటిష్ రూలింగ్లోనే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరిగింది, కుల జనగణన జరిగింది. అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ భారతదేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని చెప్పేసి మనం పెద్ద ఎత్తున మనం ప్రచారం చేసుకుంటూ ఉన్నాం, పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. కానీ దేశానికి అవసరమైనటువంటి ఇంకా గుడ్డ ఎందుకు కరువైపోతూ ఉంది? ఇట్లాంటి డిమాండ్స్ని కూడా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఈ డిమాండ్స్ని కూడా ప్రజలు కానీ పార్టీలు కానీ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు మాకు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే సమాజంలో ఎంత ఇన్ఈక్వాలిటీ ఉంది అంటే రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేయాలి, జనగణన చేయాలని చెప్పేసి మాట్లాడితే ఈ ప్రభుత్వాలు అంటే వాళ్ళ ఓటా అంటే బీసీలు ఎంతమంది వస్తారో వాళ్ళ లెక్కలు వస్తే రేపు రాజకీయంగా సామాజికంగా సాంస్కృతికంగా వీళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళ వాటా అడుగుతున్నారని చెప్పేసి ఈ వాటా కింది కులాలు అడిగితే బీజేపీ పార్టీ అనుకున్నటువంటి రాజ్యాన్ని సాధించలేమని చెప్పేసి ఈరోజు ఒక కుట్రపూరితంగా రిజర్వేషన్లు ఎత్తేసే ప్రక్రియలో భాగంగానే ఈరోజు జనగణన కానీ కుల జనగణన కానీ చేయట్లే అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గాంధీ గారు అంటే ఈ దేశంలో నిజానికి మనం మాట్లాడుకుంటే జంతువుల లెక్కలు కూడా ఉన్నాయి. పులులు ఎన్ని ఉన్నాయంటే సంఖ్య చెప్తారు, ఏనుగులు ఎన్ని ఉన్నాయంటే సంఖ్య చెప్తారు. కానీ బీసీలు ఎంతమంది ఉన్నారంటే సంఖ్య చెప్పే పరిస్థితి లేదు. అట్లా ఏం లేదండి. గతంలో చాలాసార్లు బీసీలకు సంబంధించినటువంటి వీళ్ళ నాయకులే మేము ఇంత ఉన్నాం దేశంలోని ఎన్నోసార్లు అట్లా ఇప్పుడు బీహార్లో 1950 నాటికి 50% మంది బీసీలు ఉన్నారని ఒక లెక్క ఉంది. మొన్న 2023లో ఎప్పుడైతే నితీష్ కుమార్ గారు కులగణన చేపట్టారో ఆ శాతం 60%కి వెళ్ళిందని అక్కడ ఒక లెక్క ఉంది. సాదిక్ గారు చెప్పినట్టు స్టేట్స్ చేసే వాటికి వ్యాలిడిటీ లేకపోయినప్పటికీ ఓన్లీ సెంటర్ రికగ్నైజ్డ్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీగా సెన్సెస్ చేయడానికి అదే అర్హం. కాబట్టి అయినప్పటికీ 10% బీసీల శాతం 10% పెరిగింది. 60% మంది ఇప్పుడు బీసీలు ఉన్నారు బీహార్లో. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇది పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కలు ఎందుకు బీజేపీ చేయడానికి సిద్ధంగా లేదు? చేయడానికి సిద్ధంగా లేదనే మాట అవాస్తవము. ఆల్రెడీ 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంది. 2021లో చేయాలి. కానీ కుల జనగణన చెయ్యమని బీజేపీ స్పష్టంగా చెప్తుంది. కులగణన విషయంలో నిర్మోహమాటంగా